అలాంటి పరిస్థితి ఏ మహిళకి రాకూడదు. సినిమాల నుంచి కాస్త గ్యాప్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యా. లావణ్య త్రిపాఠి కొణిదెల. మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన సతీ లీలావతి సినిమా మే 8న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సినిమా షూటింగ్ సమయంలోనే తాను ప్రెగ్నెంట్ అని తెలిసినా టీం సహకారంతో యాక్షన్ సీన్లు కూడా పూర్తి చేశానని తెలిపారు. ప్రస్తుతం తన కొడుకు ఆలనా పాలన చూసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నానని, అందుకే సినిమాల నుంచి కాస్త బ్రేక్ ఇచ్చానని చెప్పారు. రామ్ చరణ్ సపోర్ట్ వరుణ్ తేజ్తో తనకున్న అనుబంధం గురించి ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాంటి పరిస్థితి ఏ మహిళకి రాకూడదు. సినిమాల నుంచి కాస్త గ్యాప్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యా. లావణ్య త్రిపాఠి కొణిదెల. మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొణిదెల దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సతీ లీలావతి. భీమిలి కబడ్డీ జట్టు ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్ క్రియేషన్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్లపై నాగమోహన్ నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 8న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి మీడియాతో ముచ్చటించారు. సినిమాకి సంబంధించిన విశేషాలతో పాటుగా మెగా ఫ్యామిలీ సంగతులను పంచుకున్నారు. సతీ లీలావతి సినిమా ఆల్రెడీ చూశాను. చాలా బాగుంది. నాకు ఎంత నమ్మకం ఉంది. ఇక ఆడియన్స్ ఎలాంటి రిజల్ట్ ఇస్తారో చూడాలి. ఈ మూవీ షూటింగ్ టైంలోనే నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. కానీ టీం ఇచ్చిన సపోర్ట్తో షూటింగ్ సాఫీగా చేశాను. ప్రతిరోజు షూటింగ్ పూర్తయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకుంటూ ఉండేదాన్ని. షూటింగ్లో చిన్న చిన్న గాయాలవ్వడం అనేది కామన్. అయితే ఈ కథ విన్నప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలియదు. ఎలాంటి సింటమ్స్ కూడా లేవు. షూటింగ్ కూడా అంత ఈజీ కాదని అర్థమైంది. ఈ మూవీ కోసం వెయిట్ కూడా తగ్గాను. కానీ నాకు ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. నేను ప్రెగ్నెంట్ అని స్క్రిప్ట్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాకపోతే యాక్షన్ సీక్వెన్స్లో మార్పులు చేశారు. నేను ఫస్ట్ టైం ఈ సినిమాలో యాక్షన్ చేశాను. కాలితో కొట్టే సీన్ ఒకటి చేశాను. అప్పుడు కాస్త ఇబ్బంది అనిపించింది అని లావణ్య త్రిపాఠి చెప్పారు.